కాకినాడ జిల్లా కోటనందూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. డిపిఎం బిబి రాయ్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సందీప్ మాట్లాడుతూ గ్రామీణ మహిళా వ్యాపారస్తులు ఎంఎస్ఎంఐ ద్వారా ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు, టెండర్లలో ప్రాధాన్యత పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయలక్ష్మి, డిఆర్డీఏ సిబ్బంది, స్థానిక మహిళా సమాఖ్య ప్రతినిధులు, వివోఏలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారి అనుమతి మేరకు జిల్లా పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా కోటనందూరు మండలంలోని ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలు, అంటే ఎవరైతే చిన్న లేదా మధ్యతరహా వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించి, ఎవరైతే సభ్యులు పూర్తి పత్రాలతో అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు వారికి సంబంధించినటువంటి ఇతర వివరాలను తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే మనందరికీ ఇదే రోజు ఇక్కడ వారికి రిజిస్ట్రేషన్ చేసి ఉద్యమ ఆధార్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా మహిళలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒకవేళ చేస్తే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటనేది కూడా వారు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మండల ఏపీఎం గారు మరియు సిసిలు చాలా కష్టపడి సుమారు ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేసి 120 మంది పైగా మహిళలు వచ్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం. ఇంకా ఎవరైనా ఈ ఉద్యమ ఆధార్ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మా వివోఏని లేదా